మైనా కొంచెం కొంచెం వచ్చుకోమైనా కొంచెం వచ్చుకోమైనా కొంచెం వచ్చుకో ఏం కాదు మైనా 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 లే మైనా ఇంత పొడుగు మేకు సార్. మైనా మైనా వచ్చేసాం మైనా వచ్చేసాం. సార్ ఏమైందో చూడండి సార్. మేకుచ్చుకో రక్తం వస్తుంది. ఏమైందో చూడండి సార్. అయ్యో ఇది పంట ఆసుపత్రి బాబు. సార్ ఇదే ఆసుపత్రి కదా, ఏదో ఒకటి చేయండి సార్. కొంచెం వచ్చుకోమైనా కొంచెం వచ్చుకో ఉండు మైనా. ఏమయ్యా ఏదో ఒకటి చేయమన్నానా? ప్రాణం పోతుంది అర్థం కావట్లేదా? ఇప్పుడు పన్ను పీకిన వెంటనే పన్ను పీకాలి అంతే కదా. నేను పీకుతాను. అక్క కూర్చో. అర్థం కదా. చూడు ఏమయ్యా 2 అంగుళాల మేకు, సింపుల్ మ్యాటర్. దీనిగా చచ్చిపోతుందా ఏంటి? సార్ నేను చచ్చిపోయాను సార్ ఇది చూసి. ఇదిగో త్వరగా బయటికి వెళ్ళి ఈ మందులు వెంటనే తీసుకొని రా. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇచ్చేస్తాను సార్. పెళ్ళైన తర్వాత నేను మైనా ఇక్కడికే వస్తాను సార్. అప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. ఉన్నది కూడా పోయింది. ఇదిగో బయటికి వెళ్ళాక నేను ట్రీట్మెంట్ చేసినట్టు ఎవరికి చెప్పకు. ఆహా. కొంచెం రెస్ట్ తీసుకోనివ్వు. నువ్వు వెళ్ళి మందులు తీసుకొని రా. ఎక్కడున్నావు భాస్కర్? ఆ కుర్రాడు దొరికాడా? భాస్కర్ పట్టుకున్నారా లేదా? పట్టుకున్నాం సార్. పట్టేసుకున్నారు కదా? నాతోనే ఉన్నాడు సార్. ఎక్కడున్నారు? వచ్చేస్తున్నాం సార్. త్వరగా వచ్చే భాస్కర్. రేపు ఐజీ ఇన్స్పెక్షన్కి వస్తానని తెలిసింది. రాత్రిలోకి వచ్చేస్తాం సార్. ఓకే సార్. అలాగే సార్ ఉంటాను సార్. అది పంట ఆసుపత్రి సార్. రావయ్యా వెళ్ళి చూడమన్నాను కదా. సార్ ఏయ్ హలో, ఎవరు మీరు? ఏం కావాలి? ఎక్కడే వాడు? అడుగుతుంటే వినపడలేదా? తనతో వచ్చిన వాడు ఎక్కడయ్యా? వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు. తెలీదా? తను తెలియదు అంటుంది కదా, ఇంకా ఏంటి? తెలీదు కదా. రావే
దీన్ని కొడితే వాడికి నొప్పడుతుంది. ఎక్కడో వాడే వస్తాడు. రావే. చెప్తాను కదా, అయినా నా పర్మిషన్ లేకుండా నా పేషెంట్ తీసుకెళ్ళాను మీరెవరు? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పకుండా ఇడ్చుకెళ్తాడంటే అసలు నా గురించి సౌండ్ రానే ఒక. అవును, ఈ ఏరియాలో నువ్వు పెద్ద పుడింగ్ వంటగా, పళ్ళు పీగించుకోవడానికి వచ్చిన వాడిని బోర్ల పడుకోబెట్టి కిడ్నీలు పీకేస్తా ఉంటగా. ఈ ఏరియాలో అందరూ కోడే కూస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఎంక్వైరీ చేయాలి, పదనాతోటి రావయ్యా. ఏంటి అలా ఉంచండి. ఈరోజు దీపావళి కదా, హ్యాపీ దీపావళి. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో. నీ కష్టాలు నీ వల్లే. చెప్పేది వినండి సార్. నీకే తెలీదు. సార్ దయచేసి చెప్పేది వినండి సార్. ఇది పబ్లిక్ ప్లేస్ సార్, అందరూ చూస్తున్నారు సార్. సార్ వస్తున్నావా? అరు సార్, బాగా అరు. సార్, అప్పుడే వాడికి వినిపిస్తుంది. ఊరంతా మిమ్మల్ని చూస్తున్నారు సార్. చెప్తే వినండి సార్. అదే పోలీసులు వచ్చి అమ్మాయి తీసుకెళ్ళారు. చెప్పేది వినండి సార్. సార్ కనిపిల్ల నడురు ఇచ్చురాగండి సార్. కదా వచ్చిన పైన ఇచ్చేస్తుంది. తన్నెదిగా ఎలా కలుతున్నావు? వద్దు, కొట్టొద్దు. తిరిగి కొట్టేది నేను పరువు పోసి. ఏంటి చంపేస్తారా? నరికి చెప్పేసి సార్ ఎమోషన్ తగ్గించుకోండి సార్. వాడిని చంపాలని ఎందుకంత ఆరాటపడుతున్నారు? వాడు సాదా సీదా లోకల్ నేరస్తుడు సార్. వాడిని చంపితే మన 2 కుటుంబాలు, అక్కడ 5 కుటుంబాలు, మొత్తం 7 కుటుంబాన్ని ప్రభుత్వం కూర్చోరాకూడదు. మీ 7 కుటుంబాలు మాత్రం బాగుండాలి, మేము మాత్రం అడుక్కొని తినాలా? ఏ న్యాయం అది? నువ్వు తప్పించుకోవడం న్యాయమా? సార్ ఎందుకు తప్పించుకున్నాను? ఎందుకు? రేపు నేను వదిలేస్తానంటే కదా మీతో వచ్చాను. గంజా కేసు పెట్టి 6 నెలలు లోపల చేస్తా అంటున్నారు. మరి తప్పించుకోకుండా ఇంకేం చేస్తాను సార్? సార్ చిన్నప్పటి నుంచి పువ్వులో పెట్టి చూసుకున్నాను సార్. కుక్కల్లా కూర్చొని కూర్చారు. ఊళ్ళో మేము ఉంటే ఎవరికి గిట్లేదు, ఇప్పుడు మీకు అలాగే అయిపోయింది. వీళ్ళమ్మ చిన్నప్పటి నుంచి తనకే చెప్పించింది. ఇప్పుడు వేరే ఎవరికి పెళ్లి చేయాలని చూస్తుంది. అందుకే తల పగలు కొట్టిపోయాను. అందుకే కదా మీరు జైల్లో పెట్టారు. తన పెళ్ళి తెచ్చారు, తప్పించుకున్నాను సార్. అందుకంటే నేను ఏం తప్పు చేశాను సార్? చెప్పండి సార్, ఏం తప్పు చేశాను? హత్య చేశానా, దోపిడీ చేశానా? ప్రేమించాను సార్, అది తప్ప సార్? నాకు ఈ లోకంలో దేని మీద ఆశ లేదు సార్. నా మైనా ఉంటే చాలు సార్. రేయ్, ఏం డ్రామాలు ఆడుతున్నావా? వాడు కథలు చెప్తుంటే నువ్వు వింటూ ఊకొడుతున్నావా? రేయ్, నిన్ను తీసుకెళ్లి ఎన్కౌంటర్ వేసేయలేదు. మళ్ళీ ఇది ఒకటిందా? అయితే మిమ్మల్ని నమ్మి నేను రాలేదు సార్. హోటల్లో ఆయన చెప్పినట్టు లోకల్ పోలీసులు రమ్మనండి, నేను ఆళ్ళకి లొంగిపోతాను. అప్పుడు నా సంగతి ఆళ్లే చూసుకుంటారు. నువ్వు కూర్చోమైనా కూర్చో. చూసారా సార్, ఏ తప్పు చేయకుండా గంజా కేసులో లోపలేస్తా ఉంటున్నారు, షూట్ చేస్తా ఉంటున్నారు. మీరైనా అడగండి సార్. పోలీస్ డౌన్. చూసారుగా, ముందు జాగ్రత్త పడుతున్నాడు. లోకల్ పోలీసు అంటున్నాడు, సరెండర్ అంటున్నాడు. ఊరంతా మనల్ని చూస్తుంది. దయచేసి నేను చెప్పేది వినండి. ఇప్పుడు కనుక మీరు ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఛానల్స్ డిపార్ట్మెంట్ ని ఉతికి పిండి ఆడస్తాయి సార్. సూరి సార్ కాల్ చేస్తానంటే ఆయన కాల్ చేస్తాడా? నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే నేను ఊరుకుంటానా? నేను నీకు అన్నయ్య రా. మీరా? సరే, ఒక బాబాయ్లా నా పూచీకత్తి మీద నీకు జామీన్ ఇప్పిస్తాను. నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆ తర్వాత ఏముంది, మీ ఇద్దరికి పెళ్లి చేయిస్తాను. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ జీవితాంతం సంతోషంగా ఉన్నాడు రా. సరే ఎందుకు సార్ ఎమోషన్ అవుతారు? ఎవరు అడుక్కున్నారు? నేనే అడుక్కోలేదు. నటిస్తున్నావు. చూడటానికి అదోలా కనిపిస్తాను కానీ నేనే పిచ్చోడు కాదు. దారి పుడుగుతా వాళ్ళ కంపెనీ ఇస్తూ తీసుకొచ్చింది దేనికి? దాన్ని వేస్ట్ చేద్దాం అనుకుంటారా? నా 35 ఏళ్ల సర్వీసులో ఒక నేరస్తుని సారని పిలవాల్సి వచ్చింది. అంతకంటే అవమానపడ్డారా మీరు? మీకు వాడి మీద ఉన్న కోపం కంటే నాకున్న కోపం ఎక్కువ. దయచేసి అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. వాడిని లోపలికి తోసి తినే అన్నంలో విషం కలిపి జైల్లోనే ఫినిష్ చేద్దాం. ఇప్పుడే వాడు మన దారిలోకి వస్తున్నాడు. మీరు కొంచెం తగ్గండి సార్, ప్లీజ్ సార్. ఏం మైనా మేడం, ఏం నిర్ణయం తీసుకున్నారు? అబ్బాయి ఏమంటున్నాడు? రావయ్య గారు చెప్పింది నిజమే. మనం ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చుని గొడవ చేయటం? చెప్పేదేనా సూరి? సార్ చెప్పబ్బాయి. ఇంతవరకు చాలా మంది నమ్మి మోసపోయింది. చివరిగా మిమ్మల్ని నమ్ముతున్నాం. మీరు పెద్ద ఆఫీసరు, ఇక మీ ఇష్టం సార్. నేను మోసం చేయను. మనం ఒకటే పెద్ద ఆఫీసర్ అని దూరం చేస్తామేంటి? బయట వాళ్ళకి నేను ఆఫీసర్ రా. నీకు గుమాస్తా బాబాయ్ని, అర్థమైందా? వీటిని టైం వచ్చినప్పుడు విసిరి అవతల పారేద్దామని వెయిట్ చేస్తున్నాను, అర్థమైందా? నన్ను నమ్మండి, లేవండి. రామ్మా.
రేయ్ రేయ్ రామయ్య వాడు మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నాడయ్యా. నాకు పట్టుకున్నాను సార్. వెళ్ళండి అబ్బాయి. ఏయ్ వాడిని తీసుకురావయ్యా. చూడు సార్ వెళ్దామా? బస్సు వచ్చేసింది అబ్బాయి. వస్తున్నాం సార్. వెళ్ళొస్తానమ్మా. సంతోషంగా ఉంటామ్మా. రండి 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 ఎక్కండి ఎక్కండి రైట్ రైట్. ఆగబోయా మా పెద్దయ్య గారు రావాలి కదా. మీ పెద్దయ్య. పెద్దయ్య గారు రండి, బస్సు బయలుదేరిపోతుంది. రామయ్య బస్ అక్కడక్కడ ఆపుతాడు. హ్యాండ్ కఫ్స్ కూడా వేయలేదు. చూసుకుంటాను. ఎవరి పాటుగా ఉండకో. సరే సార్. రా సూరి.